కంగారు పడకు. యమజ ఎక్కడికెళ్ళిందో తెలుసుకుందాం. తనకసలు విషయం మెల్లగా చెప్దాం. అది కాదు కావేరి, తను నా బిడ్డ అని తెలిసినప్పటి నుంచి తనని ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. ఒక్కసారి యమజకి ఫోన్ చేయి, తను ఎక్కడుందో తెలుసుకో. సరే అమ్మా. అమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ చేయి బిడ్డ. రండి డాక్టర్ గారు, రండి. మా అమ్మాయికి ఏమైందో చూడండి ఒకసారి. ఓకే. అమ్మా, యమజ మన మీద కోపంతో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బిడ్డ, అలాగే ఫోన్ చేయి. తనెప్పుడు మీ అక్కతోనే ఉంటుంది కదా. సరే అమ్మా. కావేరేంటి ఫోన్ చేస్తుంది? హలో, అలా ఎక్కడున్నారు? నేను చెప్పను. అదేంటి? ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అడుగుతారు, నువ్వేమో ఎక్కడున్నారు అని అడుగుతున్నావు. అంటే మైసమ్మని పంపించి మా పని పట్టడానికే కదా. అందుకే నేను చెప్పను. కాదు అలా, నేను యమజతో మాట్లాడాలి. ఒక్కసారి ఫోన్ ఇవ్వు. అమ్మా, ఆశ దోశ అప్పడమడా, నువ్వు అడగగానే ఇచ్చేస్తారే ఏంటి? పిచ్చి వేషాలు వేయకు. మర్యాదగా యమజకి ఫోన్ ఇవ్వు. ఇదిగో, మా బతికేదో మేము బతుకుతున్నాం, మమ్మల్ని వదిలేసాయి. మేము మీ మీద ఏ ప్లాన్లు స్కెచ్లు వేయట్లేదు. చూడు, నేను నిన్ను గాని యమజని కాని ఏం చేయను. నేను తనతో అర్జెంటుగా మాట్లాడాలి. ప్లీజ్ దయచేసి మీరున్న అడ్రస్ చెప్పు. సరే చెప్తాను గాని ఒక్కదానివే రావాలి, పోలీసులకు చెప్పకూడదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అదే కిడ్నాపులు చేసి చేసి అలవాటైపోయిందిలే. లొకేషన్ పెడతాను, నువ్వు వచ్చేసి ఆ ఒక్కదానివేరా. సరే అమ్మా, వాళ్ళుండే లొకేషన్ పెడతానంది. అమ్మా, తను లొకేషన్ పెట్టింది. పదమ్మా వెళ్దాం. అయ్యో, ఏదో తేడాగా ఉంది. సరే రాని చూద్దాం.